హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశుడు తర్మ. ఈరోజు మనం సొగశుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి పట్టులో వెరైటీస్ చూద్దాం. శ్వేతా సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టులో అన్ని డిజైనర్ సారీ చూస్తాను. పట్టులో డిజైనర్ సారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే, పళ్ళు వచ్చేసి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కంచిపట్లో లైట్ వెయిట్ సారీ. దీంట్లో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేతలో తీసుకున్నారు. బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చి దాని మీద అంతా కూడా మనకి ఒక లీవ్స్ టైప్లో మనకి డిజైన్ చేశారనమాట. ఫుల్ ఎక్కువ జరీ ఎక్స్పోజ్ అయ్యేటట్లుగా మనకి క్రియేట్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చేసి దానికి ఒక డ్రాప్ టైప్లో డిజైన్ చేశారు. పళ్ళులో వచ్చిన బోర్డర్ వేరు ఉంటుంది, మళ్ళీ సారీ టోటల్ సారీ అంతా కూడా బోర్డర్ వేరుగా ఇచ్చారనమాట. సారీ బోర్డర్ చూసినట్లయితే పైన మొత్తం అంతా కూడా 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు, అంటే డ్రాప్ టైప్లో డిజైన్ ఉన్నటువంటి బోర్డర్. తర్వాత వచ్చేసి మనకి ఎల్లో జరీ కలర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కొంచెం ఎల్లో కనిపించేటట్లు, అంటే పళ్ళు కలర్ వచ్చేసి మనకి కల్నేతో వచ్చింది కదా, సేమ్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లు మనకి జరీతో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ అంటే పైన అంతా కూడా మనకి కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి సేమ్ డిజైనే, కాకపోతే ఏంటంటే కలర్ చేంజ్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పింక్ కలర్తో ఇచ్చారనమాట. కాకపోతే పైన బోర్డర్కి కింద బోర్డర్కి తేడా ఏంటంటే మనకి ఈ లైన్ అనేది ఎక్స్ట్రా ఉంది కదండి, మనకి ఇవి డబల్ లైన్స్ వచ్చాయి. పైన ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా మనకి 2 లైన్స్ ఇచ్చి మధ్యలో అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, అంటే డబల్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇచ్చారు, అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దీంట్లో మెరూన్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేతలో వచ్చింది. దాని మీద ఏంటంటే మనకి బ్లూ ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఒక లైన్స్ లాగా. అంటే మనకి దీంట్లో తీసుకున్న ఈ డిజైన్లో మనకి ఏదైతే ఫ్లవర్స్ తీసుకున్నారో ఆ ఫ్లవర్స్ని మాత్రమే మనకి హైలైట్ చేశారు. అది కూడా మనకి ఏంటంటే జరీతో ఇచ్చారు. జరీతో ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ డిజైన్లో ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్న డిజైన్ వచ్చేసి మనకి కొంచెం డల్ ఫినిషింగ్ వస్తుంది. కల్నేత బ్లౌజ్ వస్తుంది. ఓకే, అంటే శారీ మిడిల్లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ అండి, పైన కింద కూడా మనకి పైన వచ్చేసి సింగిల్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే ఇచ్చారు. కింద వచ్చేసి పింక్ కలర్, మిడిల్లో మనకి పింక్ కలర్ చేంజ్ అవుతుంది, సేమ్ అదే డిజైన్ ఇక్కడ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 4889 రూపీస్. నెక్స్ట్ శారీ అండి కోయంబత్తూర్ సిల్క్, బ్లూ అండ్ పింక్ కలర్ వచ్చింది. ఎక్కువ మనకి ఈ శారీలో వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసరికి మనకి 1/2 మీటర్ కన్నా పైన ఇచ్చారు. దాంట్లో అంతా కూడా మనకి ఎక్కువ పింక్ కలర్ కనిపిస్తుంది, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాంట్లో మిడిల్లో వచ్చేసి మనకి పోల్కా డాట్స్ టైప్లో తీసుకున్నారనమాట. అది కూడా మనకి సర్కిల్ టైప్లో కాకుండా కొంచెం స్టెప్స్ లాగా కట్ చేశారు. 2 సైడ్స్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఈ టెంపుల్ డిజైన్ కూడా మొత్తం ఇదంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట. అంటే పళ్ళులో మాత్రం మనకి మొత్తం అంతా వర్క్ అంతా జరీతో వచ్చింది. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది. పైన పింక్ కలర్ ఇచ్చేసి దాని కింద వచ్చేసి మనకి జరీ కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి కడ్డీ బోర్డరే వస్తుంది, కాకపోతే దానిపైన మళ్ళీ మనకి శారీలో మనకి ఏదైతే డిజైన్ కలర్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్, అంటే శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్తో డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్తో కూడా మనకు ఒక బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం పళ్ళులో జరీతో చూసాం పోల్కా డాట్స్ టైప్లో. ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఎక్కువ జరీ వద్దు, కొంచెం నార్మల్గా ఉండాలి, అది కూడా మనకి పట్టు మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ పళ్ళులోనే అలాగే కొంచెం చిన్న బోర్డర్ లాగా మాత్రమే మనకి జరీ అనేది ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా టోటల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, పింక్ కలర్ థ్రెడ్ వర్క్. దీని బ్లౌజ్ సేమ్ అండి, 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అయింది. కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మనకి శారీలో వచ్చేసరికి కింద డబుల్ బోర్డర్ ఇచ్చారు, కానీ ఇక్కడ అలా కాకుండా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 8889 రూపీస్. నెక్స్ట్ శారీ అండి పట్టులో ఇంకొక డిజైనర్ సారీస్, పైతానీ బార్డర్ వస్తుంది. ఇది మనకి చాలా కలర్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. ఫస్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు.
ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, జరీతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దాంట్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి వైలెట్ కలర్ అనేది మిక్స్ చేశారనమాట. ఈ డిజైన్లో మిడిల్లో చూసినట్లయితే మీకు వైలెట్ కలర్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల వచ్చేసరికి కొంచెం లైట్గా ఇచ్చారనమాట. వైలెట్ కలర్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డల్గా కనిపించేటట్లుగా ఇచ్చారు. ఇది మిడిల్లో బ్లాక్ అనమాట. బోర్డర్స్ వచ్చేసరికి మనకి పళ్ళుకి సపరేట్ బోర్డర్స్ ఇచ్చారు, అలాగే టోటల్ శారీకి కూడా సపరేట్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే మొత్తం టోటల్ ఒకటే కాకుండా కొంచెం డిఫరెన్స్ చూపించారు. పళ్ళు బోర్డర్స్ వచ్చేసి మనకి పైన జిగ్జాగ్ లైన్స్తో మనకి కడీ టైప్ ఆఫ్ బోర్డర్స్, 2 సైడ్స్ కూడా ఎడ్జెస్కి వచ్చేసరికి ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ని చూపించారు. మనకి ఇట్లా చూసినట్లయితే కనుక జరీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది, ఇలా చూసినట్లయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఈ పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వచ్చింది. మిడిల్లో చూసినట్లయితే మనకి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రాణి పింక్ కలర్ కాంబినేషన్ మీద వైలెట్ కలర్, మజెంటా పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి జరీతో, లోపల చూసారు కదా కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది, కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. పైన కింద బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇంతకు ముందు మనం పళ్ళులో చూసినట్లు జిగ్జాగ్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఒక క్రీపర్ లాగా ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది, ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది. ఓన్లీ లీవ్స్ డిజైనే, కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకి పైతానీ స్టైల్లో మనకు ఒక లీవ్స్తో ఒక క్రీపర్ని ఇచ్చారనమాట. అంటే ఫ్లవర్స్ ఏం లేకుండా ఓన్లీ క్రీపర్ టైప్లో ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి కొంచెం బిగ్ లీవ్స్ తీసుకుని డిజైన్ చేశారు. మనకి 2 సైడ్స్ కూడా పైతానీ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ మనకి ఇలాగే వస్తాయి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, టెంపుల్ వస్తుంది. అంటే పళ్ళులో చూసిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి జరీ రాకుండా ఓన్లీ కలర్స్ కాంబినేషన్ తో ఇచ్చారు అనమాట. అక్కడ ఏంటంటే ఈ టెంపుల్ అనేది మనకి జరీ కలర్ వచ్చింది. ఓకే, మిడిల్ లో వచ్చేసరికి మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారు అనమాట. బ్లౌజ్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 8889 రూపీస్. నెక్స్ట్ సారీ అండి, అస్సాం సిల్క్. పళ్ళు మొత్తం టోటల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ 1 మీటర్ పళ్ళులో కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో జరీ అనేది వచ్చింది. కాకపోతే ఆ జరీ అనేది లైన్స్ మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారనమాట. మొత్తం ఒకటే టైప్ ఆఫ్ బ్లాక్ లాగా కాకుండా తర్వాత మనకి ఒక క్రీపర్ ఇచ్చారు. ఆ క్రీపర్ దగ్గర మనకి ఇట్లా చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక డీర్ కూడా ఇచ్చారు కింద. డీర్ పైనుంచి మనకు ఒక క్రీపర్ వచ్చేటట్లు ఇచ్చారు. దీంట్లో మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ 2 కూడా మిక్స్ చేశారు. పైన కింద చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక లీఫ్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారనమాట. దాని లోపల కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ని ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి 3 వేరియేషన్స్ చూపించారు. పైన వచ్చేసి మనకి బ్లూ కలర్తో ఒక చిన్న లైన్ వచ్చింది, తర్వాత సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ వచ్చింది, ఆ తర్వాత వచ్చేసి మనకి జరీ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న లైన్ ఇచ్చారు. టోటల్గా చూసినట్లయితే మనకు ఒక స్మాల్ బోర్డర్ ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లూ అనేది యాజ్ ఇట్ ఈస్గా పైన ఏదైతే సైజ్లో తీసుకున్నారో సేమ్ సైజ్లో బ్లూ కలర్ తీసుకుని దానిపైన సిల్వర్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్, ఈ 2 కలర్స్ కూడా మనకి కొంచెం బిగ్ బోర్డర్స్ తీసుకున్నారు. దానిపైన వచ్చేసి మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్లో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ వచ్చింది. టోటల్ ఒక క్రీపర్ ఇచ్చారు. గోల్డ్ కలర్లోకి వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ అలాగే గ్రీన్ కలర్ని కూడా మిక్స్ చేస్తూ అక్కడక్కడ బంచెస్ టైప్లో బుటీస్ లాగా తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ 2 కలర్స్ బోర్డర్స్లో మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. మనకి మ్యాంగో డిజైన్ని ఒక క్రీపర్ లాగా ఇచ్చారనమాట. అది కూడా సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మ్యాంగో బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ కలర్తో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. లోపల వచ్చేసరికి మనకి సిల్వర్ టచ్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బుటీస్ కంటిన్యూ అవుతాయి. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి 2 సైడ్స్ కూడా ఎట్లాంటి బోర్డర్ అయితే ఇచ్చారు, ఏ సైజ్ అయితే ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే సైజ్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఈ బ్లౌజ్ పార్ట్లో ఎక్కడా కూడా మనకి డిజైన్ అనేది యాడ్ చేయలేదు, ఓన్లీ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 7489 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, వస్త్రకళ పట్టు మేడం. పట్టులోనే వస్త్రకళ పట్టు. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి ఒక బ్లాక్స్ టైప్లో డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి మనకి కల్నేతలో వచ్చింది. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఎడ్జెస్కి వచ్చేసరికి పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తూ గ్రీన్ కలర్ అనేది లైట్గా కనిపించేటట్లుగా వచ్చింది అనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కాంట్రాస్ట్ అనమాట. గ్రీన్కి పింక్ ఇచ్చారు.
పింక్కి గ్రీన్ ఇచ్చారు, ఇట్లా ఒక బోర్డర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనం పళ్ళు పాటు చూస్తున్నాం. సారీ బోర్డర్స్ వచ్చేసి మనకి పైన సేమ్ వచ్చేస్తుంది మేడం బార్డర్ మీకు. సేమ్ బోర్డరే కానీ కొంచెం ఇక్కడ అనేది కలర్ చేంజ్ చేస్తారు. పైన వచ్చేసి మనకి వైలెట్ కలర్ ఇదంతా కామన్ గా వచ్చేస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ ప్లేస్ లో కింద మనకి మజెంటా పింక్ కలర్ వస్తుంది. మిగిలిందంతా కూడా మనకి యాజ్ గా ఇట్లాగే వస్తుంది. ఇక్కడ చూసారు కదా మనకి బ్లాక్స్ టైప్లో డిజైన్ చేశారు. ఇక్కడ ఎక్కువ గ్రీన్ కనిపించేటట్లు, ఇక్కడ ఎక్కువ ఎల్లో కనిపించేటట్లు క్రియేట్ చేసి మిడిల్లో అంతా కూడా కామన్గా మజెంటా పింక్ కలర్ అంటే శారీ బాడీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించేటట్లుగా ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇది వస్తుంది మేడం కల్నేత కలర్ వస్తుంది. ఓకే, కల్నీత కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా బోర్డర్స్ మనకి ఇట్లా వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి పైన గ్రీన్ వచ్చింది కదా, కింద వచ్చేసి మనకి బ్లూ కలర్. బ్లూ కలర్ పైన గ్రీన్ వచ్చింది, కింద బ్లూ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి 6,989 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ అండి పట్టులో జూట్ మెటీరియల్ మేడం, అంటే పట్టు సారీయే, దాంట్లో మనకి జూట్ అనేది మిక్స్ చేశారు. పళ్ళు వచ్చేసి మనకి కంచి పట్టులో ఎలా అయితే ఫుల్ 1 మీటర్ జిగ్జాగ్ లైన్స్ తో ఇస్తారో సేమ్ అదే టైప్ లో ఫుల్ చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకి జరీ కనిపిస్తుంది. ఇక్కడ డాట్స్ టైప్ లో మనకి సారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది డాట్స్ లాగా అట్లాగే సన్నటి లైన్స్ లాగా మాత్రం కనిపించేటట్లుగా వచ్చింది. ఈ సారీకి ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఇట్లా ఒక షాండ్లియర్ టైప్లో మనకి డిజైన్ వచ్చింది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఒక టైప్ ఇట్లా బోర్డర్ ఇచ్చారు. తర్వాత పొల్కా డాట్స్ లాగా ఒక చిన్న లైన్ ఇచ్చారు. సారీ బోర్డర్స్ చూసినట్లయితే 2 వేరియేషన్స్ చూపించారు బోర్డర్స్లో. ఒకటి వచ్చేసి మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చేటట్లు కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ డిజైన్ వచ్చేటట్లుగా ఇచ్చారనమాట. డైమండ్స్ లాగానే వచ్చింది కానీ బ్లాక్ కలర్ డిజైన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. 2 డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా ఇదే బోర్డర్ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారనమాట. కింద బోర్డర్లో కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సారీ మిడిల్లో చూద్దాం. బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు, దాని మీద మనకి జూట్ స్టైల్లో వచ్చింది. జనరల్గా ఏంటంటే మనకి ఫ్లవర్ అనేది సపరేట్ కలర్ ఇచ్చేసి శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఏదొస్తుందో అది కనిపించేటట్లుగా ఇస్తారు. కానీ ఈ టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ఇచ్చారు. అంటే ఇదేంటంటే ఫ్లవర్ కట్ వర్క్ ఫ్లవర్ టైప్లో వచ్చిందనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. డిజైన్ అంతా కూడా ఓన్లీ బ్లాక్ కలర్తో ఇచ్చారు. దానిపైన అంటే బ్లాక్ మీద మనకి జూట్ స్టైల్లో ఇచ్చారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా మనకి జూట్ స్టైల్ కనబడుతుంది. ఫ్లవర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్లో కనపడుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లాక్. ఓకే, ప్లేన్ వస్తుంది. అంటే ఎక్కువ మనకి దీంట్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కనిపిస్తుంది కదా, సో దానికి కాంట్రాస్ట్ కలర్ అంటే మనకి డిజైన్ వచ్చింది బ్లాక్ కలర్ కాబట్టి మనకి టోటల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. దానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ని మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ అండి 8,918. నెక్స్ట్ శారీ అండి బ్రైడల్ సారీస్. ఓకే, బ్రైడల్ వెండి జరీ మేడం. ఇది వచ్చేసి మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా మనకి ఒక బాదం షేప్ లాగా తీసుకున్నారు. ఎడ్జెస్కి వచ్చేసరికి ఆరో మార్క్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం టోటల్గా చూసినట్లయితే ఫుల్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఫుల్ జరీతో డిజైన్ చేశారు. మొత్తం 1 మీటర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన పింక్ కలర్ మెటీరియల్ ఇచ్చి దానిపైన మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వచ్చింది. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్స్ వస్తాయి. సారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ ఇలానే వచ్చేది. సిల్వర్ గోల్డ్ టచ్ వస్తుంది మేడం. ఓకే, దీంట్లో మనకి సిల్వర్ జరీ మిక్స్ చేశారు కదా. ఓకే, ఈ డిజైన్ చూసారు కదా, మొత్తం ఎట్లా అంటే కొంచెం బంచెస్ టైప్లో వచ్చింది ఫ్లవర్ అంతా కూడా. ఆ ఫ్లవర్లో కూడా మనకి ఒక క్రీపర్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ జరీ ఇచ్చారు. దీంట్లో ఎక్కువగా మనకి ఏంటంటే సిల్వర్ జరీ, ప్యూర్ సిల్వర్ జరీ టచ్ వచ్చింది. మొత్తం అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మొత్తం టోటల్ మిడిల్లో అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, కాంట్రాస్ట్ ఇవ్వకుండా మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సారీలో ఏ టైప్ ఆఫ్ బోర్డర్స్ చూసామో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. దీనికి మనకి మగ్గం వర్క్ ఏదైనా చేయించుకుంటేనే అందం వస్తుందండి. ఈ సారీకి ఇంకా మంచి లుక్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 29,818 అండి. నెక్స్ట్ సారీ అండి కుబేరా పట్టు.
పళ్ళు బాగుందండి సారీ కన్నా కూడా. పళ్ళు ఏంటంటే కలర్ఫుల్గా ఇచ్చారు. 4 కలర్స్ దీంట్లో తీసుకున్నారు. ఆనియన్ పింక్ అండ్ లైట్ వైలెట్ కలర్ అండ్ లెమన్ ఎల్లో మిక్స్ కలర్తో వచ్చింది. కింద వచ్చేసరికి మనకి బ్లూ కలర్, ఇంకొక వన్ సైడ్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. 4 కలర్స్లో కూడా ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ కలర్ బాక్సెస్ టైప్లో వచ్చిందనమాట. 2 సైడ్స్ ఎడ్జ్ కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ జరీ కలర్ కాంబినేషన్లో మనకి డైమండ్ ఇచ్చారనమాట. పైన మనకి పింక్ కల్నేత పింక్ కలర్ ఇచ్చి తర్వాత కడ్డీ బార్డర్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ పింక్ అండ్ వైలెట్ కలర్తో ఆల్టర్నేట్ లైన్స్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఏదైతే తీసుకున్నారో సేమ్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా అదే బార్డర్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఒక చోట డైమండ్ వైలెట్ ఇస్తే ఇంకొక చోట వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. ఇంకొక చోట డైమండ్ వచ్చేసి మనకి జెరీ కలర్ ఇస్తే బాక్స్ వచ్చేసరికి స్క్వేర్ బాక్స్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. అట్లా మనకి చేంజ్ చేస్తూ వచ్చారనమాట. టోటల్గా చూసినట్లయితే మొత్తం అదొకటి ఇదొక కలర్ అలా చేంజ్ చేస్తూ వచ్చారు. ఫుల్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. సో మనకి బోర్డర్లో ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే శారీ మిడిల్లో కూడా మనకి ఇక్కడ మల్టీ కలర్స్ పళ్ళులో చాలా కలర్స్ ఇచ్చారు కదా, ఆ కలర్స్లో కాంబినేషన్ తీసుకుని మన మిడిల్లో ఏదైనా వర్క్ చేయించుకుంటేనే ఇంకా అందం వస్తుంది ఈ శారీకి. బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి మనకి ఇలా ఇచ్చారనమాట. లైట్ వైలెట్ అండ్ లెమన్ ఎల్లో కలర్ మిక్స్తో ఇచ్చారు. మనం దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి కదా మనకి పళ్ళులో. ఈ 4 కలర్స్లో ఏదైనా మనకి ఆల్రెడీ పట్టు శారీస్ మీదకి ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంటుంది. ఆ బ్లౌజ్ని దీనికి వేసుకున్నా కూడా అందం ఉంటుంది. ఇది ఏంటంటే దీని మీద ఇంకేమైనా వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, బోర్డర్స్ వచ్చేసి సేమ్ బోర్డర్స్ అండి. శారీకి 2 సైడ్స్ మనకి ఎట్లాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో పైన పింక్ కింద వైలెట్ సేమ్ బోర్డర్స్ని మనకి మన బ్లౌజ్లో కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 7,518 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టులో డిజైనర్ సారీస్. కంచిపట్టులో డిజైనర్ శారీ. ఓకే, దీంట్లో వర్క్ చూస్తే చాలా వెయిట్ ఉంటుందేమో శారీ అని అనుకుంటారు, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఇప్పుడు వచ్చే పట్టు శారీస్ అన్నీ ఆల్మోస్ట్ లైట్ వెయిట్ శారీస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఈజీగా 2-3 kgs వెయిట్ ఉండేదండి పట్టు శారీ అనగానే. ఇప్పుడు అంతా లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి చంద్రకాంత కలర్ తీసుకున్నారు. చంద్రకాంత కలర్ పైన మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ ఇచ్చారనమాట. దానిపైన మనకి మంచి జరీ అంటే ఎక్కువ జరీ తీసుకున్నారు. కొంచెం ముద్దగా ఉండేటట్లు జరీ తీసుకుని ఫ్లవర్ అలాగే ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఒక మ్యాంగో వచ్చేసరికి ఎల్లో కలర్, ఇంకొక మ్యాంగో వచ్చేసరికి మనకి చంద్రకాంత అవుట్లైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ సేమ్ డిజైన్ వస్తుంది. శారీ బోర్డర్స్ చూద్దాం. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి టోటల్ శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇంతకుముందు మనం చూసిన శారీస్లో వచ్చేసరికి పళ్ళులో ఒక డిజైన్ వచ్చింది, బోర్డర్లో మనకి శారీ బోర్డర్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ చూపించారు కదా. ఈ శారీకి ఏంటంటే టోటల్ ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. దీంట్లో మనకి 3 వేరియేషన్స్. ఒకటి వచ్చేసి మనకి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు, చిన్న చిన్న డైమండ్స్ లాగా కనిపించేటట్లు. ఇంకొకటి వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ హాఫ్తో తీసుకొని ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అది మనకి జరీ ఫ్లవర్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లోనే వచ్చినా కూడా లోపలంతా కూడా మనకి సన్నటి డిజైన్ ఇచ్చారనమాట. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. ఇదే సేమ్ డిజైన్ మనకి రిపీట్ చేశారనమాట కింద బోర్డర్లో కూడా. మిడిల్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ మీద మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాంట్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్. లోపల గ్రీన్ తీసుకున్నారు, పైన ఫ్లవర్ వచ్చేసి మనకి చంద్రకాంత వచ్చింది, మళ్ళీ లీవ్స్ పార్ట్ అంతా వచ్చేసి గ్రీన్ వచ్చింది. ఈ క్రీపర్ అంతా కూడా మనకి బ్లూ అండ్ చంద్రకాంత కలర్ తీసుకున్నారు. మల్టీ కలర్ మనం టోటల్గా చెప్పాలంటే డిజైన్ అంతా క్లియర్గా కనిపించేటట్లు మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. కానీ చాలా అందంగా ఉంది శారీ వచ్చేసి. ఫుల్ శారీ సారీ మొత్తం ఇలానే వచ్చేసింది. ఓకే, బ్రైడల్ కలెక్షన్. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఎటువంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి ప్లెయిన్ తీసుకున్నారనమాట. మిడిల్లో వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ అనేవి జరీ వచ్చాయి. సేమ్ అలా జరీ కాకుండా సేమ్ డిజైనే కానీ మనకి థ్రెడ్ వర్క్ వచ్చేటట్లుగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 8,889 రూపీస్. నెక్స్ట్ శారీ అండి కాకినాడ ఉప్పాడ సిల్క్. ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టోటల్ మనకి ఒకటే టైప్లో ఇచ్చారు, కాంట్రాస్ట్ పళ్ళు కాకుండా. దీంట్లో వచ్చేసరికి మనకి 3 కలర్స్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఇచ్చారు కదా, 1 మీటర్ ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు వస్తుంది. ఓకే, అంటే ఒక క్రీపర్ స్టైల్లో వచ్చిందండి. మనకి కింద అంతా కూడా సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో మళ్ళీ గ్రే కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి 1 మీటర్ అంతా కూడా మనకి ఒక క్రీపర్ స్టైల్లో మనకి 3-4 బంచెస్ని డిజైన్ చేశారనమాట. మనం బోర్డర్స్ చూసినట్లయితే సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
మనకి లైన్స్ లాగా సేమ్ డిజైన్ని మనకి స్టెప్స్ వైజ్గా రిపీట్ చేశారు. ఇక్కడ చూడండి మనకి గ్రే కలర్తో ఒక ఫ్లవర్, అలాగే సిల్వర్ కలర్తో ఒక ఫ్లవర్ వచ్చింది. మళ్ళీ ఈ గ్రాస్ అయితే ఏదైతే ఉందో ఈ గ్రాస్ అంతా కూడా మనకి సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఇదే డిజైన్ని మనకి స్టెప్స్ వైజ్గా వచ్చింది. ఒక చోట మనకి సిల్వర్ జెరీ ఫ్లవర్ వస్తే ఇంకొక చోట వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్తో, అది గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఈ శారీలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఆ గ్రీన్ గ్రే కలర్ లాగా కనిపిస్తుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. అక్కడక్కడ మధ్యలో మనకి చిన్న చిన్న మ్యాంగో బుటీస్ కూడా ఇచ్చారు 3 కలర్స్ కాంబినేషన్తో, సిల్వర్ అలాగే గ్రే కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో 3 కలర్స్తో. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ అంతా మనకి ఇలాగే దగ్గర వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశారు. అంటే ఎక్కువ మనకేమి గ్యాప్ కనిపించట్లేదు, కానీ లైట్గా గ్యాప్ మెయింటైన్ చేశారనమాట. కొంచెం బంచెస్. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దానికి 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా సన్నగా లైన్స్ వచ్చేటట్లుగా మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ కలర్ కాంబినేషన్తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 13,818 రూపీస్. ఓకే, అంటే టోటల్ సారీస్ అన్ని మనకి స్టార్టింగ్ ఎంత పడుతుంది మనకి ఉప్పాడలో? స్టార్టింగ్ మీకు 9,000 నుంచి ఉంటుంది. ఓకే, ఉప్పాడ మంచి ప్యూర్ ఉప్పాడ కావాలి అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 9,000. ఓకే శేఖర్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, పట్టులో వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మ. తిరిగి రేపటి బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.